ఈ డాట్ అనేది ఎప్పుడు కూడా కుట్టిన తర్వాత ఈ షోల్డర్‌కి మిడిల్‌కి చూడాలనమాట. ఈ కప్ హైట్ అనేది ఎక్కువుందా? తక్కువుందా? అంటే ఈ కస్టమర్‌కి ఎక్కువుందా చెస్ట్? తక్కువుందా? అనేది ఒకటి తెలుసుకుంటే, ఆ ఎక్కువ తక్కువను బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒకేసారి 3 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా 3 చీరలు ఇచ్చారనమాట. ఇదొక చీర అండి. ఈ చీరకొచ్చేసి నేను ఫాల్ అయితే కుట్టేసాననమాట. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఓకేనా? ఇదొచ్చేసి ఇంకొక చీర. ఆ చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా? ఇదొచ్చేసి ఇంకొక శారీ అండి. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఓకేనా? ఈ శారీస్ అన్నిటికి కూడా నేను ఫాల్ కుట్టేసానండి. ఓకేనా? ఫస్ట్ ఈ చీరలన్నీ తీసి పక్కన పెట్టేస్తాను. మెజర్‌మెంట్స్ తోటి ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఓకేనా? ఇవన్నీ తీసి పక్కన పెట్టేసాను కదా! ఇక్కడొచ్చేసి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నానండి. 1 మీటర్ తీసేసుకొని థర్డ్ పైపింగ్ చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర భాగం ఉన్నది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాసు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాననమాట. ఇంకిప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులనమాట. కస్టమర్ దగ్గర మనం తీసుకున్న బ్లౌజ్ పొడవొచ్చేసి 15 ఇంచులండి. ఆ 15 ఇంచులకి 1 ఇంచ్ కట్ చార్ట్ చేసేసుకొని 16 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాం. అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాం. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఈ కస్టమర్‌కొచ్చేసి నడుము కొలతొచ్చేసి 34 ఇంచులు. ఓకేనా? అందులో నాలుగో భాగం ఎంతండి? 8:30. ఇక్కడ నేనొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం 8:30 ఇంచులనైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేస్తున్నానండి. ఇది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంత అవుతదండి? 9:30. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఓకేనా? ఈ విధంగా 9:30 ఇంచులైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నానండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఇక్కడ బ్యాక్ వైపున డాట్ కొన్ని ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదా! నడుము దగ్గర. అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ప్లస్ ఖర్చనమాట. ఒక 1.5 ఇంచ్ వరకు ఖర్చయితే మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? కస్టమర్ కొంతమంది 2 ఇంచులు కూడా అడుగుతుంటారు ఖర్చు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఇష్ట ప్రకారం 2 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. ఓకేనా? ఇంకెవరికైనా కూడాను 1.5 ఇంచులు ఖర్చు పెట్టేస్తే సరిపోద్దండి. ఓకేనండి? ఇంకిక్కడి నుంచి చూస్తే ఎంతుందండి? 9.5 ఇంచులు. అందులో సగం ఎంత? పావు తక్కువ 5 ఇంచులండి. ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. అదే పావు తక్కువ 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి బ్యాక్ వైపున డాట్ కోసం ఈ విధంగా డాట్ పొడవొచ్చేసి 4 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఇంక మనం ఎంత విడిచిపెట్టామో డాట్ కోసం 1 ఇంచ్ గదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి ఈ విధంగా కలిపేయాలనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడ కుట్టు పడుతది గదా! ఈ కుట్టు పడే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. డాట్ ఇక్కడ గుట్టేస్తాం గదా! ఇంకిక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడొచ్చే సన్న సన్న ముడతలు ఏమి రాకుండా ఉంటాయండి. ఇంకా బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత, కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటికి రాదనమాట. చాలా మందికి కూడాను ఈ ఖర్చు వేసుకున్న తర్వాత ఖర్చు బయటకొచ్చేస్తుంది. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మీకు ఖర్చనేది బయటికి రాదండి. ఓకేనండి? ఇంతవరకైతే క్లియర్ గదా! దీనికొచ్చేసి నడుము కొలత యాక్చువల్‌గా 33.5 అండి. కానీ నేను 34 ఇంచులకైతే తీసుకున్నాను. ఓకేనా? మనము కుట్టేటప్పుడు ఒక గీత కానించి గీత సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి, ఒక కుట్టు ముందుకేసేసుకుంటే కరెక్ట్‌గా మనకు 33.5 ఇంచులు నడుము కొలత వచ్చేస్తదనమాట. ఓకేనండి? ఇప్పుడు చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక 5.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ఓకేనా? దీనికొచ్చేసి నెక్కొచ్చేసి 2.5 ఇంచుకి పెడుతున్నాను. ఓకేనా? డీపొచ్చేసి 9.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. అదే 9.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి మామూలుగా నెక్ వెడల్పొచ్చేసి 2.5 పెడతామండి అందరికి. ఈ కస్టమర్ ఏంటంటే, నాకు ఈ షోల్డర్ పట్టి ఎక్కువ కావాలండి అన్నారు. అందుకోసం నెక్కొచ్చేసి 2.5 పెట్టాను. ఇంకా షోల్డర్ పట్టి ఎంతొస్తదండి మనకిక్కడ? చూడండి 3.5 వస్తది. మామూలుగా అయితే షోల్డర్ 3 పెట్టేసి, ఇంకా నెక్కొచ్చేసి 2.5 పెడతాము. దీనొచ్చేసి మనకి షోల్డర్ పట్టి ఎక్కువ కావాలి అన్నారు కాబట్టి, నేనొచ్చేసి ఇక్కడ 2.5 వచ్చేసి నెక్, షోల్డర్ పట్టి వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టేసానండి. ఇంకా కింద వైపునొచ్చేసి బ్రాడొచ్చేసి ఒక గీతతో ఒక 3 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి.
ఓకేనా. ఇక్కడొచ్చేసి ఒక పావించండి. నెక్ వైపున పావించు డౌన్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ విధంగా షోల్డర్‌లో కలిపేయాలనమాట. ఇక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం డీప్ ఎంత కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి మనకంటూ ఒక మెథడ్ ఉందండి. అదేంటనేది చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ ఇది బ్యాక్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఎంత మార్కింగ్ పెట్టుకున్నాం, కరెక్ట్‌గా పెట్టామా, ఎక్కువ పెట్టామా, తక్కువ పెట్టామా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చండి కట్ చేయకముందే. అదేంటనేది చెప్తాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టీని స్టిచ్ చేస్తామండి? పాదం గ్యాప్ తోటే కదా! అంటే ఒక పావించు. ఓకేనా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. చూడండి. అంటే రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికుంటదండి. చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎంతుంది? ఎంతుందండి? 9 ఇంచులు. ఒక గీత ఎక్కువొచ్చింది. ప్రాబ్లమ్ ఏం లేదు. దీనికొచ్చేసి కస్టమర్ దగ్గర నేను తీసుకున్న డీప్ వచ్చేసి 9 ఇంచులు. అంటే రెడీ అయిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి 9 ఇంచులు ఎగ్జాక్ట్‌గా ఉంటదండి. ఓకేనా. మీరు ఈ మెథడ్‌ని వచ్చేసి అప్లై చేయండి. అంటే మనం కట్ చేయకముందే డీప్ ఎక్కువ పెట్టామా, తక్కువ పెట్టామా అనేది ముందే తెలుసుకోవచ్చండి ఈ పద్ధతిలో. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంక ఈ బ్రాడ్ అంటారు. ఈ బ్రాడ్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనమాట. ఇదే కస్టమర్ 3:30 ఇంచులు కూడా వేసుకోవడానికి ఇష్టపడితే మనం 3:30 పెట్టేయొచ్చు. ఈ కస్టమర్‌కి బ్రాడ్ ఏసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేనొచ్చేసి ఒక గీత తక్కువ 3 ఇంచులయితే మార్కింగ్ పెట్టానండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి చంకడౌను 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు ఈ విధంగా ఇక్కడ 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్ సైన్ తోటి ఈ లైను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి చంక రౌండ్ కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా? అంటే ఈ కస్టమర్‌కుండే చంక రౌండ్ తెప్పించడానికి మనకంటూ ఒక పద్ధతి ఉంది. అదేంటనే చెప్తాను. ప్రతి ఒక్కరికి 6 ఇంచులు పెడితే కరెక్ట్‌గా సరిపోద్దంటే అది సరిపోదండి. ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఆ కస్టమర్‌కుండే చంక రౌండ్‌ని తెప్పించడానికి. ఓకేనా. అదేంటనేది ఇప్పుడు చెప్తాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇప్పుడు మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకి? అప్పర్ చెస్ట్ కొలత వరకే. ఇదంతా ఖర్చండి. మనకవసరం లేదు. ఇప్పుడొచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ మార్కింగ్ మీదే కొలవాలనమాట. ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదండి. తక్కువైతే రాకూడదు. నాకు కావాల్సింది 17.5 ఇంచులు. 17.5 అయితే కరెక్ట్‌గా వస్తుందండి. ఒక గీత ఎక్కువొస్తుంది. దానివల్ల ఏ ప్రాబ్లము లేదనమాట. గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ అంతకంటే తక్కువ రాకూడదండి. తక్కువొస్తే ఏమవుతది? చంక పట్టేస్తది. ఓకేనా. ఈ కస్టమర్‌కి 17.5 ఉంది కాబట్టి చంకడౌన్ 6 పెట్టినప్పుడు సరిపోతది. ఈ కస్టమర్‌కి 18 కావాలి. అప్పుడేం చేస్తారండి? ఒక గీత కిందకి మార్క్ చేసేసుకొని సేమ్ ఇదే మెథడ్‌ని ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసి ఇదే మెథడ్‌ని అప్లై చేయండి. ఇప్పుడు తనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. అంతేగాని ప్రతి ఒక్క కస్టమర్‌కి చంక డౌన్ ఫుల్ షోల్డర్ వచ్చేసి డీప్ ఏస్తున్నామంటే 5.5 పెట్టేసి ఈ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఈ చంక రౌండ్ దగ్గరకొచ్చేసరికి డౌన్ అనేది ఆ కస్టమర్‌కుంటే చంక రౌండ్ బట్టి మార్కింగ్ పెట్టాలి. ఎక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది కిందకి మార్క్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి. ఇంకా డీప్ నెక్ వేస్తున్నప్పుడు ఏ సైజ్ వాళ్ళకి నడుము కొలత ప్రకారం ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలి, అందులో నెక్ ఎంత పెట్టాలి, ఈ షోల్డర్ ఎంత పెట్టాలనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో కూడా చేసున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గరండి. ఈ విధంగా రన్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇక్కడే కుట్టు పడతదండి. బ్యాక్ వైపున ఇక్కడే కుట్టు పడతది. ఇంకా ఫ్రంట్ వైపున కూడా ఎక్కడ కుట్టు పడతది రన్ అనేది చెప్తాననమాట. రన్‌తో మార్కింగ్ పెడతాను. అక్కడే కుట్టు పడుతది. అంటే కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటది కాబట్టి ఎక్కడ కుట్టు పడుతదనేది ముందే చెప్తున్నానండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేస్తాననమాట. ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి 4 మడతలు వేసుకోవాలండి. చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఈక్వల్‌గా సర్దుకోవాలి. సర్దుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. మనం తడిపాం కాబట్టి హెచ్చుతగ్గులుంటాయండి ఖచ్చితంగా. ఓకేనా. అందుకోసం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి పావు తక్కువ 10 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అంటే 9:30 అండి. ఈ విధంగా 9:30కి మార్కింగ్ పెడుతున్నాను. అదే 9:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇక్కడికొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3:30 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 3:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలండి.
దీనికి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 6 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఎంతండి చంకరౌండ్ దీనికి? పావు తక్కువ 9 ఇంచులనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంక ఈ చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. కసకచ్చు. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచుకొచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నానండి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేయాలి. ఇంకా ఇక్కడొచ్చేసి ఒక పావించు డౌన్‌కి మార్కింగ్ పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పావించులో కలిపేయాలి. ఈ పావించ్ దగ్గర నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలండి. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసి, ఈ సగం దగ్గరకొచ్చేసరికి గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో, ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటైతే కట్ చేశాను. ఇక్కడొచ్చేసి నేను మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి ఫ్రంట్‌లో లోతు తీద్దామండి. ఓకేనా? హ్యాండ్‌నొచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని, ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలండి. ఈ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడి నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? 7:35. ఓకేనా? అందులో సగం ఎంతండి? ఒక గీత తక్కువ 4 ఇంచులకు మార్కింగ్ పెట్టేయాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కి లోతొచ్చేసి ఒక గీత తక్కువ 35 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ 35 ఇంచులో కలిపేయాలండి. ఓకేనా? ఈ విధంగా 35 ఇంచులో కలిపేయాలి. ఇంక ఈ 35 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకుంటా కట్ చేసేయడమే. ఓకేనా? స్టార్టింగ్, ఎండింగ్ అనేది పూసుగా రావాలండి. ఓకేనా? షేప్ ఈ మాదిరిగా ఉండాలి. అప్పుడే మీకు హ్యాండ్ వైపున ఎటువంటి లూజ్ కానీ, ముడతలు కానీ ఉండవనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఇది ఫ్రంట్ అని గుర్తుకొచ్చే విధంగా ఘాటు పెట్టేస్తున్నా. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఏమో మన వైపు ఉండాలండి. హ్యాండ్స్‌ని అయితే ఇరువైపున కట్ చేసామో, అటువైపున మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని. ఫస్ట్ ఇదంతా సర్దుకొని మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్‌ని అయితే ఎటువైపున కట్ చేసామో, అటువైపున మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేస్తాము. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తున్నాం. స్ట్రెయిట్ కట్ అనుకోండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేస్తామండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తాం. చూడండి. చూడండి. లోపల వైపున ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయేమో చూసుకొని, అప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇంత క్రాస్ అవసరం లేదండి. కొంచెం ఈ విధంగా. అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కదా! ఈ కోరా భాగం దగ్గర నుంచి ఇక్కడి నుంచి 3:30 ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇంత క్రాస్ సరిపోతుందండి. అంతేగాని చాలామంది ఈ విధంగా ఎక్కువ క్రాస్ పెట్టేస్తుంటారు. అంత క్రాస్ అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక 3:30 ఇంచులుంటే సరిపోద్దనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి. మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ విధంగా. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనకి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటే కావాలి బ్యాక్ పార్ట్‌లోంచి. ఓకేనా? ఇక్కడ ఒక పావించి డౌన్‌కి మార్కింగ్ పెట్టాం కదా! ఈ పావించి డౌన్ అనేది ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీసినప్పుడే నెక్ వైపున నొక్కి పట్టుకొని మనకి షోల్డర్స్ చారవండి. ఓకేనా? ఇంకా అప్పర్ చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఒకే మాదిరిగా ఉంటదనమాట. ఇంకిప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్‌తో మనకు పని లేదండి. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్‌కొచ్చేసి చంకలోతు తీద్దామండి. చంకలోతు తీసే ముందు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే కొత్త వాళ్ళకి ఈజీ ఉంటదనమాట. చూడండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి, ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంకిక్కడి నుంచి ఈ విధంగా హ్యాండ్‌తో అయినా మీరు తీయొచ్చు. హ్యాండ్‌తో తీయడం మాకు కష్టంగా ఉందండి కొత్త వాళ్ళు అనుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైను, ఈ లైను, ఈ హాఫ్ ఇంచ్ మార్కింగు టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేయండి ఈ స్కేల్‌ని. ఓకేనా? ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేయండి.
చాలా ఈజీగా చంకలో తీసేయొచ్చనమాట కొత్త వాళ్ళకి ఈ స్కేల్‌ని ఉపయోగించి. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి దీనికి 7 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. దీనికి బ్రాడ్ వచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయాలి. ఇంకిక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ఇక్కడ నెక్ కట్టిచ్చాను గదా! అక్కడి వరకు స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ఇంకా దీనికొచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్కే గాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఓకేనా? రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 12.5 ఇంచులు. ఆ 12.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసేసుకొని 13.5 ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఇక్కడ కస్టమర్ దగ్గర 12.5 ఇంచులు తీసుకుంటే ఫ్రంట్ పొడవు 1 ఇంచ్ ఖర్చు ఎందుకు యాడ్ చేశారో అని డౌట్ రావచ్చు. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతదండి. ఇంకిక్కడొచ్చేసి షేప్ పట్టీ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత మనకి కస్టమర్ దగ్గర నుంచి ఎంత కొలత తీసామో 12.5 అంతే ఉంటదనమాట. ఇది ఫ్రంట్ పొడవు మార్కింగ్ కదా! ఇంకిక్కడి నుంచి 1.5 ఇంచుకొచ్చేసి ఇటువైపున మార్కింగ్ పెట్టాలి. ఈ సైడొచ్చేసి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇక్కడి నుంచి పెద్ద సైజే కాబట్టి 34 సైజు నడుము కొలత కాబట్టి ఇక్కడి నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. ఇంకిక్కడొచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి ఒక గీత తక్కువ 3 ఇంచులకొచ్చేసే విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా వీటన్నిటికి ఈ విధంగా లైన్స్ డ్రా చేయాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇంకా మన మెథడ్ ఏంటి? మన వైపుకి ఒక 1/2 ఇంచ్ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంత 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి నడుము కొలత నాలుగో భాగం 8.5 ఎక్కడికుంది? ఇక్కడికుందనమాట. ఈ అప్పర్ చెస్ట్ అనేది చెప్పాను కదండీ! ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఒకే మాదిరిగా ఉంటది. ఇంక ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం 8.5 వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంకా స్టార్టింగ్ హుక్స్ చాలామంది లూజ్ అంటారండి. అట్లాంటి కంప్లెయింట్ రాకుండా ఉండడం కోసం ముందుగానే ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టాలి. ఏంటి ఫ్రంట్ డీప్ ఏస్తున్నామంటే. మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ఓకేనా? ఈ స్టార్టింగ్ హుక్స్ ఈ విధంగా పావించు లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని గూడా మనకి షోల్డర్స్ చారవండి. ఈ నెక్ అంతా గూడా కొంతమందికి లూజ్ అంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక పావించు తీయండి. పావించు తీసినా కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి లూజ్ అంటారండి. అట్లాంటి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ గూడా తీయొచ్చు. ఓకేనా? ఒక్కొక్కసారి ఒక హాఫ్ ఇంచ్ గూడా తీయొచ్చు. ఇది కస్టమర్‌ని బట్టి మారుతుంటది. ఎలాంటి వాళ్ళకి మారుతదనేది ఇప్పుడే చెప్తానండి. ఇక్కడ గనక చెస్ట్ ఎక్కువుందనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఒక పావించి తీస్తే సరిపోతది. ఇక్కడ చెస్ట్ అనేది కప్ హైట్ అనేది చిన్నగుందనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతది. చెస్ట్‌కి దీనికి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. ఈ నెక్ అనేది చెస్ట్ భాగం మీద నుంచి వస్తది కాబట్టి, చెస్ట్ మీద నుంచి ఈ నెక్ వస్తది కాబట్టండి, అప్పుడు మనకి ఇక్కడ ఒక పావించి తీస్తే కరెక్ట్‌గా టైట్‌గా పట్టుకొని ఉంటది స్టార్టింగ్ హుక్స్. ఇక్కడ చెస్ట్ అంతా లేకపోవడం వల్ల అండి, చెస్ట్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడంతా ఈ భాగం అంతా లూజ్ ఉంటది. ఆ లూజ్ అంతా కూడాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చేస్తే సరిపోద్ది. ఓకేనా? అప్పుడు స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని మనకి షోల్డర్స్ జారవు. స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా ఉంటే భుజాలు గూడా జారవండి. ఓకే. మీకు అర్థమైంది గదండీ! ఇప్పుడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కి ఇంకా ఈ సైడ్ కుట్టుపీట దగ్గరండి. ఇంకిక్కడే కుట్టు పడుతదండి సైడ్. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టానో అక్కడే కుట్టు పడతది. ఫ్రంట్ పార్ట్‌లో గూడా ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టానో ఇక్కడే కుట్టు పడతది. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా? ఎవరికైనా గూడాను ఇంకిదే మెథడ్‌లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి. ఇంకా ఇదే కస్టమర్ గనక స్ట్రెయిట్ కట్ అయితే ఏమైనా మార్పులు చేస్తామంటే, ఏ మార్పులు చేయమండి. క్లాత్‌ని మనం అంటే బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసే విధానం మాత్రమే. స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసేసుకొని ఇదే మాదిరిగా మార్కింగ్ పెట్టేస్తాం. అంతే క్రాస్ కటింగ్‌కి, స్ట్రెయిట్ కటింగ్‌కి. ఇంకే మార్పులు ఉండవనమాట. ఇదే కొలతలొచ్చి స్ట్రెయిట్ కట్ చేయాలంటే ఏమైనా మార్పులు చేయాలంటే ఏమీ లేదండి. ఇంతకుముందు చెప్పాను కదా! స్ట్రెయిట్‌గా ప్లేస్ చేస్తాం. బ్యాక్ పార్ట్‌ని స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసుకొని మొత్తం ఔట్‌లైన్ దాచేసి ఇదే ఇవే కొలతల్ని మనం మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేస్తాం. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇంకొకటేంటంటే ఎవరికైనా ఇదే పద్ధతిలో సరిపోద్ది. ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫ్రంట్ వైపున 1.5 పెట్టండి. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్‌కి ఈ విధంగా పైకి మార్కింగ్ పెట్టండి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి 34 సైజు నడుము కాబట్టి ఇక్కడి నుంచి 2.5 చెప్పాను. 30, 31, 29 ఇంకా అంతకంటే తక్కువ నడుము సైజ్ ఉండేవాళ్ళందరికీ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టమంటాను. ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేసేయమంటాను. ఓకేనండి. ఏమండి ఇప్పుడు ఇది చిన్న సైజు నడుము కొలత ఉండే వాళ్ళకి ఇక్కడి నుంచి 2.5 మార్కింగ్ పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తే ఏమవుతది అని డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి 30 సైజు నడుము కొలత వాళ్ళకి 2.5 మార్కింగ్ పెట్టేసుకొని, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తే, ఈ డాట్ అనేది ఇటువైపుకి జరిగుంటదండి. ఈ డాట్ అనేది ఎప్పుడు కూడా కుట్టిన తర్వాత ఈ షోల్డర్‌కి మిడిల్‌కి చూడాలనమాట. ఓకేనా? మిడిల్‌కి చూసినప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదండి. అందుకోసం మీకు ప్రతి ఒక్కరికి గూడాను చెప్తున్నాను. గుర్తుంటది గదండీ! చిన్న సైజు, పెద్ద సైజు అనంటే. అందుకోసం పెద్ద సైజు వాటన్నిటికి ఇక్కడి నుంచి 2.5 పెట్టి మెయిన్ డాట్ మార్క్ చేయమంటాను. చిన్న సైజు వాటన్నిటికి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టి మెయిన్ డాట్ మార్క్ చేయమంటాను. ఈ మెయిన్ డాట్ మీరు గీతకు 3 ఇంచులు ఏ విధంగా మార్కింగ్ పెట్టారో అని డౌట్ రావచ్చు. ఈ కస్టమర్‌కనేది చెస్ట్ అనేది మీడియంగా ఉంటదండి.
ఆ కప్పుని బట్టి ఆ చెస్ట్ అనేది ఆ కప్పు హైట్‌ని బట్టి నేనిక్కడ మెయిన్ డాట్‌ని రూపంలో లూజ్ ఇస్తాననమాట. అంతేకాని 34 సైజు నడుము, 35 సైజు నడుము గదనేసి 3:30 ఇంచులు 3 ఇంచులు అట్లా పెట్టుకుంటూ పోకూడదనమాట. ఆ కస్టమర్‌కి చెస్ట్ ఈ కప్ హైట్ అనేది ఎక్కువుందా, తక్కువుందా అనే దాన్ని బట్టే మనం ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తదనమాట. మీరు చాలా మందికి బ్లౌజులు కుదరకపోవడానికి ఇవి రెండేనండి. ఈ ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేయరనమాట. ఓకేనా? అందరికి ఒకే మాదిరిగా 12 ఇంచులు, 13 ఇంచులు పెట్టేస్తుంటారు. ఇంకో ఏంటంటే ప్రతి ఒక్కరికి నడుము సైజుని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేస్తారు. ఇప్పుడు నడుము సైజుని బట్టి నేను కూడా 34 కాబట్టి ఇక్కడ 3:30 ఇంచులు మెయిన్ డాట్ పెట్టాననుకోండి, తినక వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. ఈ ఫ్రంట్ భాగం అంతా కూడా ఇదంతా లూజ్ ఉంటది. ఓకేనా? ఈ చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చోవాలనమాట. ఫ్రంట్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసినప్పుడే చెస్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ పట్టి మీదొచ్చి కూర్చుంటది. ఇంక ఇక్కడున్న ఈ కప్పుని బట్టి మనం మెయిన్ డాట్ మార్క్ చేస్తే ఇంకా కరెక్ట్‌గా బాడీకి అద్దినట్టు వస్తది బ్లౌజు. ఈ 2 మీరు మిస్టేక్స్ చేసుంటారు. ఇంక మెథడ్ ఇదే. ఎవరికైనా ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున 1.5, ఇటువైపున 1 ఇంచు మార్కింగ్ పెట్టేసేయండి. ఓకేనా? చిన్న సైజు వాళ్ళకి 2, పెద్ద సైజు వాళ్ళకి 2.5 ఇక్కడి నుంచి మార్కింగ్ పెట్టాము. ఇంకా తెలుసుకోవాల్సింది మీరేంటి? ఈ కప్పు హైట్ అనేది ఎక్కువుందా? తక్కువుందా? అంటే ఈ కస్టమర్‌కి ఎక్కువుందా చెస్ట్, తక్కువుందా అనేది ఒక్కటి తెలుసుకుంటే, ఆ ఎక్కువ తక్కువని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేస్తాం. ఈయనకి మీడియంగా ఉంది కాబట్టి గీతకు 3 ఇంచులు పెట్టాను. 2:30 పెట్టినా కూడా సరిపోతది. ఓకేనా. ఇంకా ఫిట్‌గా ఉంటుంది అని కంప్లెయింట్ వస్తే మీరొచ్చేసి 3 ఇంచులు కూడా పెట్టేయొచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. అంటే ఒక బ్లౌజ్ కుట్టివ్వండి. మనకి ఫిట్‌గా ఉందండి మాకు ఈ ఫ్రంట్ అంతా కూడాను అంటే, ఈ మెయిన్ డాట్ రూపంలో మీరు లూజ్ ఇవ్వండి. ఈ చెస్ట్ భాగానికి. ఓకేనా. ఇంక అంతేనండి. మెథడ్ అయితే ఇదే అనమాట. ఇంకా మన వైపుకొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఈ విధంగా కలిపేస్తాం. డాట్లు కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేస్తామనమాట. అప్పుడు నడుము కొలత నాలుగో భాగం 8:30 ఇక్కడికుంది. ఇక్కడి నుంచి అప్పర్ చెస్ట్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసాం. ప్లస్ ఖర్చనమాట. ఎవరికైనా ఇదే మెథడు. మీరు మన మెథడ్‌లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని చూడండి. ఓకే. మీకే అర్థమవుతది. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశామనమాట. తీసేసి పక్కన పెట్టేసాను ఫ్రంట్ పార్ట్‌ని. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ అనమాట. షేప్ పట్టీని కట్ చేసినేటప్పుడు మనము బ్యాక్ పార్ట్‌ని కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అనమాట. ఈ క్లాత్‌ని మనం షేప్ పట్టీ కటింగ్ కోసం ఉపయోగిస్తామండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నా ఫస్ట్. మనకంటూ ఒక మెథడ్ ఉందండి షేప్ పట్టీ కట్ చేయడానికి. ఈ మెథడ్‌లో కనుక కట్ చేస్తే ఎవ్వరికైనా సెట్ అవుతదనమాట. ఫస్టు షేప్ పట్టీ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్‌లో నుంచి ఒక కొలత తీద్దామండి. ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఎంతుంది? 3:30 డాట్ కుట్టేస్తాం కాబట్టి, ఇంకిక్కడి వరకు ఖర్చుతో కలిపి చివరి వరకు ఎంతుందో చూడండి. 10:30 ఇంచులు ఉందనమాట. ఈ 10:30 ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టీ కటింగ్ కోసం. ఈ 10:30కి నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని 11 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంటొచ్చేసి 4:30 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఈ సైడ్ గూడా అండి ఒక 4:30 ఇంచులకొచ్చేసే విధంగా మార్కింగ్ పెడుతున్నా. ఇంకిక్కడ మిడిల్‌లో వచ్చేసి ఒక 3:30 ఇంచులకొచ్చేసే విధంగా మార్కింగ్ పెడుతున్నా. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఈ విధంగా 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఈ మాదిరిగా కట్ చేశారనుకోండి ఎవరికైనా గూడాను పర్ఫెక్ట్‌గా సరిపోతది. ఇది ఏ విధంగా సరిపోద్ది ఇదే కొలతలతోటి మనం షేప్ పెట్టి కట్ చేస్తే అని మీకు డౌట్ రావచ్చు. మన ఛానెల్‌లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే రూల్ అండి. 2 4:30 పెట్టాం కాబట్టి సైడ్ గూడా 4:30 పెట్టొచ్చు. ఈ ఫ్రంటు 4:30 పెట్టాం గదా! ఈ మిడిల్ వచ్చేసి 3:30 పెట్టాం. ఇక్కడ ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 3:30 ఏ విధంగా పెట్టారో అని మీకు డౌట్ రావచ్చు. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతుందో అదే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 3:30 మార్కింగ్ పెట్టేసానండి. ఇదని మీకు అర్థమైంది గదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటైతే కట్ చేశాననమాట. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ రెండిటిని కలిపి పట్టుకొని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి రనర్‌తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఫ్రంట్ పార్ట్‌లో అక్కడే కుట్టు పడతది. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా రనర్‌తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడతది. ఓకేనా? ఇంకివొచ్చేసి హ్యాండ్స్, ఇదొచ్చేసి షేప్ పట్టీ అండి. ఓకేనండి. మీకైతే నా వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయమంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.